సొంతింటి కలలు కంటున్న పేదలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు అందించారు. పేదల ఇళ్ల నిర్మాణంపై ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కేంద్ర ప్రభుత్వ పథకంతో అనుసంధానం చేసి ఇకపై కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి లక్షలు అందించాలని నిర్ణయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 60%, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40% ఉండనుంది. కొత్త లబ్ధిదారుల ఎంపికపై వెంటనే సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇదే కాకుండా ఎన్నికల హామీ మేరకు ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అందిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు స్థలాలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేయకుండా ఉన్న లేఅవుట్లలో కూడా వాటిని క్రమబద్ధీకరించి గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి 2 సెంట్ల చొప్పున అందించాలని అధికారులను ఆదేశించారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారికి ప్రత్యేకంగా ఒక పథకాన్ని గృహ నిర్మాణ శాఖ ద్వారా అమలు చేయాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ వర్గాల వారికి కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వినియోగించి నాణ్యమైన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అర్హుల ఎంపికకు సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే అంగీకరించారు. ఈ పథకం కిందనే జర్నలిస్టులకు కూడా సరసమైన ధరలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ఆదేశించారు. జర్నలిస్టులకు ప్రత్యేక కాలనీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు ప్రభుత్వమే స్థలాన్ని సేకరించి అందిస్తుందని తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 2029 నాటికి ఇళ్లు సమకూర్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ తీరులో లోటుపాట్లపై చర్చించారన్నారు. రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారని చెప్పారు. మరో 8.25 లక్షల గృహ నిర్మాణాలను ఏడాది కాలంలో పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేశారన్నారు పార్థసారథి. అని చెప్పే ఆనాటి ముఖ్యమంత్రి ఈ గృహ నిర్మాణ పథకంలో ఎస్సీలకి, ఎస్టీలకి ఎటువంటి అదనపు లబ్ధి లేకోకుండా గృహ నిర్మాణ పథకాన్ని తీసుకున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి అదే 2014-2019 మధ్యలో యూనిట్ కాస్ట్ 2.5 లక్షలు, దానికి అదనంగా ఎస్సీలకి, ఎస్టీలకి 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా అదనంగా ఆర్థిక సహాయం చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. మరి 2019-2024 మధ్యలో గృహ నిర్మాణానికి కేవలం ₹30,000 రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇస్తే 2014-2019 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి ఖర్చుతో ₹1,50,000 పెట్టి ₹1,00,000 విలువ చేసే యూనిట్ కాస్ట్ పెట్టి దాదాపు 4.5 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇళ్ల నిర్మాణం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. మా ఎస్సీ, మా బీసీ అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి ఈ గృహ నిర్మాణ పథకంలో ఎప్పటి నుంచో జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు గృహ నిర్మాణం ఏమిటి, మాకు ఇల్లు ఇస్తారా ఎవరా అని చెప్పేసి కూడా చాలాసార్లు మీటింగ్లు అడిగారు మీరందరూ కూడా. అది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. జర్నలిస్టులు కూడా ఇల్లు నిర్మించి దీంట్లో భాగంగానే కొంత సరసమైన ధరలకి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. మరి దానికోసం పూర్తిగా ఎంక్వైరీ చేసి ఏ విధంగా చేయాలి, ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలో మన సర్వే చేసి ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి ఎంతమందికి కావాలి, తర్వాత జర్నలిస్టులు, ఈ వర్గాలన్నిటికీ కూడా మరి హౌసింగ్ కార్యక్రమం చేసే పని కూడా ప్రారంభిస్తామని చెప్పేసి మనవి చేస్తాను.